కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సహాయం కోరుకుందాం. మనం కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, మహాపరిశుద్ధుడైన మా ఆత్మలత గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఉదయకాలమున మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. ఈ ఉదయకాలమునే మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకొని గణపరుచుకొని మీరు మా కోసం రాయించిన మాటల్ని ఆలోచన చేసి వాటి ప్రకారంగా బ్రతకటానికి, ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన చిన్న ఆయుష్కాలంలో మీ కొరకు జీవించడానికి, నిరీక్షణ కలిగి బ్రతకడానికి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే మార్గ మధ్యలో సహోదరులు ఉన్నారో వాళ్ళందరం కూడా జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మీ సన్నిధి తీసుకొని రండి ఆయన. ఈ మాటలు ఎవరైతే వినాలని మీ చిత్తంలో ఉన్నారో వారికి ఈ మాటలు మీరు తప్పనిసరిగా వినిపింపజేస్తారు. కాబట్టి మీ దృష్టిలో ఎవరైతే ఉన్నారో, మీ ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సకాలంలో సన్నిధికి చేరుకొని దేవుని మాటలు విని వాళ్ళ బ్రతుకులను మార్చుకుని గొప్ప భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, అది నుంచి ఎంతవరకు ఈ కార్యక్రమంలో మీరే తోడుని నడిపించమని మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మంచిదండి. నేటి సమాజంలో బాగా ఎక్కువైపోయినాయి ఏంటి అంటే ఆత్మహత్యలు బాగా ఎక్కువైపోయినాయి. ఇదివరకు పాత రోజుల్లో అయితే ఆత్మహత్యలు అనగానే మనకు రైతే ఆత్మహత్య చేసుకుంటూ కనపడేవాడు. ఎందుకంటే పొలాలు సరిగ్గా పండక, దిగుబడి సరిగ్గా రాక, ప్రభుత్వం నుంచి సహాయం అందక, ఆ పురుగులకు మందులు, గడ్డి మందులు లాంటివి తాగి ఎక్కువ మంది రైతులు చనిపోయేవాళ్ళు. రైతు ఆత్మహత్యలు మన భారతదేశంలో చాలా ఎక్కువ. కానీ కరోనా దగ్గర నుంచి మనం గమనిస్తూ ఉంటే ఇప్పుడు ఆత్మహత్యలు రైతులు చేసుకోవడం కాదు, ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు ఆత్మహత్యలు. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు. తల్లి ఆత్మహత్య చేసుకుంటూ ఏదో తోడుగా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఏం చేస్తుంది, వాళ్ళని కూడా చంపేస్తుంది అన్నమాట. అంటే ఈరోజు ఆత్మహత్యలు రైతులు కాకుండా చదువుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే బాగా జ్ఞానం సంపాదించిన వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. రీసెంట్గా మనకి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉద్యోగ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళకి డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, ఆస్తి లేదా అంటే ఆస్తి ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, పెళ్ళాంబెట్లు ఉన్నారు, చక్కటి కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏమో తెలియదు, ఎవరికి అర్థం కావట్లా. రీసెంట్గా చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక తల్లి, 2 పిల్లలు, వాళ్ళు కూడా అంతే. మంచి ఉద్యోగం ఉంది, ఆమెకి లక్షల సంపాదన ఉంది, పిల్లలు కూడా చాలా బాగున్నారు, మంచి కుటుంబం, భర్త వైపు నుంచి ఎటువంటి గొడవలు కూడా లేవు, గొడవలు లేవు, తగాదాలు లేవు, బంగారం, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. అయినా ఎందుకు మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్న విషయం ఎవరికీ అర్థం కావట్లా. ఎంతోమంది సైకియాట్రిస్టులు ఆలోచన చేస్తున్నారు, సైకాలజిస్టులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్, ఈ అందరు వ్యక్తులు కూడా ఎందుకు మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆలోచన చేస్తే, బాగా ఆలోచన చేసి ఏం చెప్పారంటే మనిషికి అన్నీ ఉన్నాయి కానీ, జ్ఞానం ఉంది, చదువు అన్నీ ఉన్నాయి కానీ మనిషికి శాంతి లేదని చెప్పారు. మనిషికి ఏం లేదంట, శాంతి లేదన్నమాట. దాన్నే బైబిల్లో సమాధానం అని కూడా అంటారు. శాంతి అన్నా సమాధానం అన్నా ఒకటే. ఇప్పుడు మనిషి చచ్చిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఏం చెబుతారు? శాంతి. అందుకే మీరు ఎప్పుడైనా కనిపించండి, ఎవరైనా అడగండి, చనిపోయే మాటలు అన్నోళ్ళని ఏమైనా డైలాగులు ఏమంటారంటే చచ్చిపోతే బాగుండిద్ది, చచ్చిపోతే ప్రశాంతంగా ఉండిద్ది అంటారు. ఏమైనా గొడవలో 2 భార్యాభర్తలు కొట్టుకుంటున్నప్పుడు ఈ భార్యగా నా భర్తగా ఏమంటారు? చచ్చిపోతే బాగుండిద్ది అంటారు. అంటే చచ్చిపోతే ఏం దొరికిద్ది? ప్రశాంతత దొరికిద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. దొరికిద్దా లేదా పక్కన పెడితే ప్రశాంతత దొరికిద్దని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రశాంతత లేదనగా ఏమవుతున్నారు? వాళ్ళు చచ్చిపోదాం అనుకుంటున్నారు. అంటే మనిషి చచ్చిపోవడానికి డబ్బు ముఖ్యం కారణం కాదు, తగాదులు ముఖ్యం కారణం కాదు, ఆస్తి ముఖ్యం కారణం కాదు. ముఖ్యమైనది ఏంటో తెలుసా? పీస్ అన్నమాట. పీస్ అంటే తుడిచే పీస్ కాదు, ప్రశాంతతని ఇంగ్లీష్లో పీస్ అంటారు.
పీస్ అన్నమాట. ప్రశాంతత లేక చాలామంది చచ్చిపోతున్నారు. ఆ ప్రశాంతతే కరువు అయిపోయింది. అవును, ఇది ఎక్కడ దొరికిద్ది? ప్రశాంతత అన్నా సమాధానం అన్నా శాంతి అన్నా ఒకటే. ఈ సమాధానం ఎక్కడ దొరికిద్ది అంటే చాలామందికి అర్థం కావట్లా. వెతుకుతున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు, చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. అందుకే బైబిల్లో పౌలు గారు రాస్తూ ఏమన్నారంటే అక్కడ 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఏంటి, జ్ఞానానికన్నా గొప్పది ఉందా? జ్ఞానానికన్నా మించింది ఉందా? ఉంది. అదే సమాధానం అన్నమాట. చాలామంది జ్ఞానం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ప్రభు ఏమన్నాడంటే జ్ఞానానికి మించింది ఒకటి ఉంది. ఏంటది? ఏంటి అసలు జ్ఞానం సమాధానం అంటే ఏంటి? జ్ఞానానికి సమాధానానికి తేడా ఏంటి చూద్దారా మీరు? జ్ఞానం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి? చెప్పండి, ఏంటి తేడా? ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి రోగం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ వ్యక్తికి ఏ రోగం వచ్చిందో చెప్పాలి అంటే ఆ డాక్టర్ గారికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో ఏ రోగం వచ్చిందో మనిషికి చెప్పగలడు. మరి సమాధానం అంటే ఏందనుకున్నారు? ఏ రోగం ఏంటో తెలియదు, రోగం పేరేంటో తెలియదు, కానీ ఆ రోగంలో కూడా వాడు ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. ఒక పరిస్థితి నుంచి బయటికి రావాలంటే జ్ఞానం కావాలి. ఒక ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే జ్ఞానం కావాలి. కానీ ఆ ప్రాబ్లంలోనే, ఆ పరిస్థితిలోనే సంతోషంగా ఉండాలనుకో, ఏం కావాలి? సమాధానం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలామంది స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ స్వస్థపరిచి ఏమన్నాడు? మీరు సమాధానంతో తిరిగి వెళ్ళండి అన్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితుల నుంచి బయటికి రావచ్చు, మన జ్ఞానాన్ని ఉపయోగించుకొని కష్టమో ఇరుకో ఇబ్బందో దాంట్లో నుంచి బయటికి రావచ్చు. అది జ్ఞానం, అది అందరూ చేసేదే. కానీ కొన్ని సందర్భాల్లో మనం బయటికి రాలేం. రానప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండాలి అంటే మనకేం తెలియాలి? సమాధానం తెలియాలి. అందుకే శాంతి తెలియాలి. ఇది అర్థం కావట్లే ఈరోజు సమాజానికి. అందుకే అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో మనిషి నిరాశలోకి వెళ్ళిపోతున్నాడు, నిస్పృహలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ విజయశాంతి రెడ్డి విషయంలో అదే జరిగిందామా? ఏమండి, మీ ఆవిడకి అన్నీ ఉన్నాయి కదండి, అన్నీ ఉన్నా ఎందుకు చచ్చిపోయిందంటే ఏమో అన్నీ ఉండి చచ్చిపోయిందంట. అన్నీ ఉన్ని ఏదో లేని ఫీలింగ్ అంట. అన్నీ ఉన్నప్పుడు ఏదో లేని ఫీలింగ్ వచ్చిద్దా? వచ్చిద్ది. మనిషి జీవితంలో ఒక శూన్య ప్రదేశంలోకి వెళ్ళిపోతాం. ఒక ఎంటీనెస్ అన్నమాట. లెగుస్తాడు, పని చేసుకుంటూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు, కానీ ఏదో లోటు, ఏదో కోల్పోతున్నానే, ఏదో నా జీవితంలో జరగట్లేదే అనే అసంతృప్త భావంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆశావాదం లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా మనిషి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే ఒక ఆశ, ఒక గోల్ అనేది లేకపోవడం. అందుకే ఏదేదో చేసుకుంటూ బతుకుతున్నాడు. దాంట్లో ఎక్కడా కూడా సంతోషం ఉండట్లా. లోకంలో అనేక చోట్ల శాంతి దొరికిద్ది అనుకుంటున్నాడు, అక్కడ దొరకదు. యేసుక్రీస్తు వారే చెప్పారు ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం ఇందా చదివిన 27వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్చున్నాను, లోకము ఇచ్చినట్లుగా. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఏమంటున్నారు? నేను మీకు శాంతిని. శాంతి దగ్గర ఫుట్ నోట్లో ఏముందో చూడండి, సమాధానం ఉంది చూసారా? నేను మీకు సమాధానాన్ని, శాంతిని ఇచ్చి వెళ్తున్నాను, నా దగ్గర సమాధానం ఉంది, నా దగ్గర శాంతి ఉంది అని చెప్పి లోకము ఇచ్చినట్టు. మళ్ళా చదవండి అన్నమాట, లోకము ఇచ్చినట్టు. అంటే లోకంలో శాంతి ఉందా? ఉందా లేదా? లేదా? ఉందా? ఉందా లేదా? అక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లోకము ఇచ్చినట్టు నేను ఇవ్వట్లేదు అన్నాడు. అంటే లోకం శాంతిని ఇచ్చిద్దా? ఇచ్చిద్ది. ఎందుకు రాదు శాంతి? ఒక ఇల్లు కట్టుకుంటే చాలబ్బా, నేను ఒక ఇల్లు ఉప్పలపాడులో కట్టుకుంటే ప్రశాంతంగా ఉండిద్ది నాకు అనుకునే వాళ్ళు లేరా? నా ఇద్దరు కూతుర్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే శాంతంగా ఉంటానయ్యా నేను. మంచి డబ్బు సంపాదించుకుంటే శాంతంగా ఉంటాం, మంచి ఆస్తి వస్తే శాంతంగా ఉంటాం, మా ఆవిడకు ఒక నెక్లెస్ చేస్తే ప్రశాంతంగా ఉండిద్ది, నన్ను గల్లీదు. అంటే లోకంలో ఆస్తి శాంతినిచ్చిద్ది, సంపద శాంతినిచ్చిద్ది, ఇల్లు కట్టుకోవడం శాంతినిచ్చిద్ది, చాలా రకాలుగా చాలా విషయాలు చేస్తే అవన్నీ శాంతినిస్తూ ఉంటాయి. కానీ అది తాత్కాలికం, అది కొంతకాలమే. నీకు డబ్బు ఇచ్చే శాంతి కొంతకాలమే, నీకు ఆరోగ్యం బాగుంటే వచ్చే శాంతి కొంతకాలమే, ఇల్లు కట్టుకుంటే వచ్చే శాంతి కొంతకాలమే. ఆ శాంతి సమాధానాలు కొంతకాలమే ఉంటాయి, అవి తాత్కాలికమైనవి.
దే ఆర్ టెంపరీ పీస్ఫుల్ సిచ్యువేషన్స్. నేను అలా ఇవ్వను. అలా ఇస్తే నేనెందుకు, ఇంకా లోకము శాంతినిచ్చినట్టు నేను మీకు ఇవ్వను. నేను ఇచ్చే శాంతి మీకు డబ్బున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా నేను మీకు శాంతినిస్తాను అన్నాడు. ప్రభు ఇచ్చే శాంతి కావాలా, లోకంలో ఉండే మెటీరియల్ థింగ్స్ నుంచి వచ్చే పీస్ కావాలా? మాటకైతే యుద్ధంటాం, కానీ ఇవే కోరుకుంటున్నావుగా. ఇల్లు కోసం ఎంత తాపత్ర, ఇల్లు కడితే నేను చచ్చిపోవచ్చండి అనుకుంటున్నాడు ఒకడు. ఇల్లు కడితే ప్రశాంతంగా ఉండిద్ది అనుకుంటున్నాడు. అరే బాబు, నీ ఇంట్లోనే నిన్ను ఉంచరు, 1 గంట కూడా ఉంచరు నిన్ను. ఎమ్మడిని అంబులెన్స్ పిలిచి బయటికి తీసుకొచ్చి పెట్టేస్తారు. కోట్ల రూపాయలు పెట్టి కంటున్నావు ఇల్లు, నీ కూతురు కూడా రాదు, నీ గవర్నమెంట్ ఉద్యోగ అల్లుడు కూడా రాడు, నీ డబ్బు అక్కడికి రాదు. అన్యాయం అయిపోతున్నాడండి మనిషి. ఏదేదో వెంపర్లాడుతున్నాడు. అది చేస్తే ఇది చేస్తే వచ్చిద్దని దేవుడి వాక్యాన్ని పక్కన పెడుతున్నాడు. సమాధానాన్నిచ్చి ఈ మాటలు పక్కన పెట్టి నువ్వు సంపాదించుకుంటుంది కానీ, నువ్వు పోగేసుకున్నది కానీ, లేదా మీ అమ్మానాలను నీకు ఇచ్చింది కానీ అదేనా మనకు ఆగిద్దా? అదేమైనా తీసుకొచ్చి పెట్టిద్దా? ఏది పెట్టుకురాదే. లక్షల డబ్బులు మనుషుల ముందు కనపడుతున్నాయి. ఈరోజు మీకు విషయం తెలుసా? ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవడు? ఎలాన్ మస్క్. 852 బిలియన్లు ఉన్నాయి. ఇలాంటి భూముల్ని 20 సార్లు కొనగలడు. చంద్రులను 30 చంద్రులను కొనగలడు. 50 గురుగ్రహాలను కొనగలడు. స్పేస్ను కొనగలడు. చంద్రుని మీద ఇల్లు కట్టగలిగిన వాడు రీసెంట్గా ట్విట్టర్లో ఏం చేశాడు తెలుసా? నాకు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో నాకు శాంతి లేదు అన్నాడు. అని ఎమోజీ పెట్టాడు, బాధపడుతున్నట్టు ఎమోజీస్ ఉంటాయి కదా, ఆ సింబల్ పెట్టాడు. డబ్బు ఉంటే సంతోషం ఉండిద్ది అనుకుంటే 852 బిలియన్లు. రెండో ధనవంతుడికి ఎన్ని ఉన్నాయో తెలుసా? 252 ఉన్నాయి. ఈ రెండో ధనవంతుడు మొదటి ధనవంతుడు అవ్వాలంటే 600 బిలియన్లు రావాలి. 600 బిలియన్లు అంటే ఏందనుకున్నారు? 100 కోట్లు. ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? కోటికి సున్నాలే తెలియదు ఇక్కడ ఎన్ని ఉంటాయో. ఇంకా ఎక్కువ, 100 కోట్లు అన్నమాట. 8-9 సున్నాలు ఉంటాయి. ఆ పక్కన మళ్ళీ 6. అన్ని డబ్బులున్న వ్యక్తి ఏమంటున్నాడు? నాకు శాంతి లేదా అంటున్నాడు, నాకు సమాధానం లేదా అంటున్నాడు. మరి ఆ డబ్బులో వచ్చిందని మనం ఏమనుకుంటున్నాం? అందుకే ప్రభు అంటున్నాడు, లోకం మీకు సమాధానం ఇచ్చిద్ది. డబ్బు కోసమో, బంగారం కోసమో, ఆస్తి కోసమో, ఐశ్వర్యం కోసమో, ఇల్లు కోసమో, అధికారం కోసమో ఇవన్నీ పెట్టుకుంటే ఇవి నాకు శాంతినిస్తాయి అనుకోవద్దు. అది నీకు ఇవ్వదు, నేనే నీకు శాంతినిస్తాను అని చెబుతున్నాడు. కానీ ఇది జనానికి అర్థం కావట్లా. జ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నారు, మంచి చదువుకున్నారు, లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ అని చెప్పి, అని చెప్పి ఎన్నో సంపాదన చేసుకున్నారు. కానీ బెంగళూరు, చెన్నై మెట్రోపాలిటన్ సిటీస్లో ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? ఊరికినే ఉత్తి పుణ్యానికి ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్ని ఆత్మహత్యలు వస్తున్నాయి. ఎందుకు? మనిషి తను చంపేసుకుంటున్నాడు అంటే ఈ మనిషికి ఇక్కడ శాంతి దొరకట్లేదు. ఎక్కడ శాంతి దొరికిద్దో కూడా అర్థం కావట్లేదు. డబ్బులో శాంతి ఉందని వెళ్ళాడు, సంపాదించాడు, దానివల్ల ప్రయోజనం లేదు. మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండిద్ది అనుకున్నాడు, ఆమె వేరే ఒకటి అక్కర సంబంధం పెట్టుకుంది, వాడికి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు. బంగారం అనుకున్నాడు, అది లేదు. ఇలా మెటీరియల్ థింగ్స్ మీద, కనపడే వాటి మీద దృష్టి పెట్టుకొని అవి నన్ను ప్రశాంతంగా ఉంచుతాయి, నేను చక్కగా సుఖంగా బతకచ్చు ఒక 60 ఏళ్ళలో అని మనిషి తప్పుడు ఆలోచనలో వెళ్ళిపోయి ఎక్కడ శాంతి దొరకదో, టెంపరీగా ఎక్కడ దొరికిద్దో అక్కడ తన మనసంతా పెట్టేసి అన్యాయంగా తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అలా చాలామంది ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మీకు అర్థమైందా? మీకు శాంతి ఎక్కడ దొరికిందో అర్థమైందా? మరి ఈ సమాధానం ఇక్కడ దొరికిద్ది అన్నప్పుడు మీరు ఎంత బాగా వాక్యం నేర్చుకుంటున్నారు? సరే, నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత మీ మనసు దీని మీదే ఉంటుందా? ఇక్కడేమో వాక్యం గొప్పగా మాట్లాడతావు, వాక్యం గొప్పగా నేర్చుకుంటున్నావు, దేవుడు ఉంటే చాలంటున్నావు, నువ్వు ఉంటే చాలని గొప్పగా పాడుతున్నావు. మరి బయటికి వెళ్ళిన తర్వాత చిన్న సమస్యలో నువ్వు ఉండగలుగుతున్నావా? మనందరికీ గుర్తుపెట్టుకోండి, సమస్యలు ఎప్పుడు తీయమని దేవుడు ప్రార్థన చేయొద్దు. సమాధానం అంటే అర్థం ఏంటి? సమస్యలో నుంచి బయటికి రావటం కాదు, సమస్యలో సంతోషంగా ఉండాలి. నీ కుటుంబంలో గడవదు, నువ్వు సంతోషంగా ఉండాలి. ఇంట్లో వండుకోవడానికి ఉండవు, సంతోషంగా ఉండాలి. నీ కుటుంబంలో నీ పిల్లలకో నీకో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి, అయినా సంతోషంగా ఉండాలి. అన్నీ చేస్తూ నువ్వు చేసేది ఏంది? భక్తి. ఎవరైనా చేస్తారు, నువ్వేంటి నేనండి చేసేది. జ్ఞానంతో బయటికి రావాలని అడగాలి, తప్పు లేదు, అది బలహీనతలో ఉంటాం. కానీ ఆ సమాధానంలో మనం ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సంతోషించడానికి మనకు అవకాశం ఉండిద్ది. ఫిలిప్పీ సంఘం ఎటువంటి శ్రమల్లో ఉందో తెలుసా? ఎటువంటి కష్టాల్లో ఉందో తెలుసా? అప్పుడు పౌలు గారు వాళ్ళకి రాస్తూ, అయ్యా మీరు శ్రమలు అనుకున్నారే అవి కాదు శ్రమలు, మీరు ఇబ్బందులు అనుకున్నారే, కష్టాలు అనుకున్నారే అవి కాదయ్యా అని చెప్పి అప్పుడు వాళ్ళని ఏమన్నాడు అనుకున్నాడు?
ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పును, ఆనందించండి అనగా వచ్చేసిద్ది ఆనందం. ఇప్పుడు నేను మీ చెబుతా ఆనందించండి అంట, వచ్చేసిద్ది ఆనందం. నవ్వమ్మ అంట, మాధురెక్క నవ్వంట, నవ్వితే నవ్వు వచ్చేసిద్దా? ఎలా వచ్చిందో తెలుసా ఆనందం? ఆనందించండి అని చెప్పి కిందకి లేవన్నాడంటే జ్ఞానానికి మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ఎలా ఉండాలి? చాలామంది హృదయానికి సమాధానం లేదు, ఏదో అసంతృప్తి. చక్కగా ఉన్నావు కదా అంటే నా జీవితం బాగోలేదు అంటాడు. తినడానికి తిండి ఉండిద్ది, ఇంకా కావాలి. మంచి భార్య ఉండిద్ది, ఆమెతో ఏడుస్తుంటాడు. అదంటాడు ఇదంటాడు, తినడానికి తిండి లేదంటాడు. ఉన్న దాంతో సంతృప్తి పొందడం చేతకాక అది కావాలి ఇది కావాలి, అది లేదు ఇది లేదు, చచ్చిపోతే బాగుండిద్ది అని చెప్పి మనిషి అంటున్నాడంటే హృదయానికి ఏమీ లేదు, కావలి లేదు. హృదయంలో తప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, తప్పుడు బుద్ధి పుట్టుకుంటూ వస్తుంది. హృదయానికి సెక్యూరిటీ లేదు. హృదయం ఏమైంది? ఇర్మియా గ్రంథంలో ఉండిద్దిగా, హృదయం మోసకరమైంది. ఎందుకు? దానికి కావలి పెట్టలా. చర్చికి ఒక కావలి ఉండిద్ది, ఒక సెక్యూరిటీ పర్సన్ పెట్టుకుంటాం. ఎందుకు? ఎవడు పడితే దీంట్లోనికి లోపలికి రాకూడదు. నీ హృదయంలో ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం ఏమన్నాడు ఇక్కడ? కావలి. కావలి అంటే ఏంటి? సెక్యూరిటీగా పనిచేసిద్ది. జ్ఞానం ఉంటే పనికిరాదు. నీ హృదయంలో బాగా జ్ఞానం ఉన్నా దుష్టుడు వచ్చి నీ హృదయంలో కూర్చోవచ్చు. జ్ఞానానికి మించిన సమాధానం మన హృదయాల్ని ఏలాలి. ఎవరి హృదయాల్లో సమాధానం ఉండిద్దో, ఎవరి హృదయం ప్రశాంతంగా ఉండిద్దో, ఎవరి హృదయం పీస్ఫుల్గా ఉండిద్దో వాడు అసలు కదిలించబడ్డు. అలా ఉంటాడు. అలాగా మేకులు దిగగొట్టినట్టు నేలకి గట్టిగా ఉంటాడు. నీ కుటుంబంలో జరిగిందిగా, నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే జరిగితే జరగని అంటాడు. కాదు మొన్న నీకు వ్యాపారంలో నష్టం జరిగిందిగా, జరిగితే జరగని అంటాడు. కాదు మొన్నే నీ కూతురు చచ్చిపోయిందిగా, చచ్చిపోతే చచ్చిపోని అంటాడు. మొన్నే నీకు అలా జరిగిందిగా, ఏమైనా జరగని, నేను కదల్చబడను, నేను గట్టిగా ఉంటా అనుకుంటా. ఎదుటి చూసేవాడు షాక్ అయిపోవాలి. ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, అయినా ఏంట్రా వీడంత గట్టిగా ఉన్నాడంటే వాడి హృదయానికి కావలిగా ఏముంది? సమాధానం ఉంది. జ్ఞానం సంపాదించుకోవడం కాదు, ఎంత బాగా జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు అంత సమాధానం అవ్వాలి. బాగా జ్ఞానంతో చెబుతున్నాడండి ఆ అబ్బాయి, మరి నువ్వు సమాధానంగా ఉన్నావా? ఎంత బాగా సమాధానంగా ఉంటావు? ఎన్ని గొడవలు వస్తాయి, నువ్వు సమాధానంగా ఉండాలి. లేని పరిస్థితి అయినా సమాధానంగా ఉండాలి. ప్రశాంతంగా చెక్కు చెదరకుండా అలా ఉండాలి. అది నడిపించడం అది దేవుడి వల్లే సాధ్యమైద్ది. అర్థమైందా? 40 సంవత్సరాల అరణ్యయాత్ర మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చెప్పులు అరగలేదు, బట్టలు నలగలేదు, ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఆ అరణ్యంలో నుంచి బయటికి తేవడం ఎంతసేపు పని దేవుడికి? ఎంతసేపు పని? 5 నిమిషాల పని. దేవుడికి జ్ఞానం ఉంది, అరణ్యంలో నుంచి బయటికి తేవచ్చు. కానీ అక్కడ రావాల్సింది అది కాదు. నా బిడ్డలు సమస్యలో నుంచి బయటికి రావాలని కాదు కోరుకోవాల్సింది, సమస్యలో సంతోషంగా ఉండాలి. అది వాడికి నేర్పించాలని చెప్పి 40 సంవత్సరాలు ఎన్నో శ్రమలు గుండా వెళ్ళిపోతూ, అసలు అరణ్యం ఎలా ఉండేది అనుకున్నారు? కాదేశ్ నుంచి మొదలైపోయి యోర్దాను దగ్గరికి వచ్చే వరకు ఎన్ని రాళ్ళు, తాపకరమైన సర్పాలు, మృగాలు, అడవులు, ఆ ఎడారి. కానీ అక్కడ ప్రతి ఒక్కడి చేత సంతోషాన్ని అనుభవించేలాగా ఏర్పాటు చేసి తీసుకొచ్చాడు. బాగున్న ప్లేస్లో సంతోషంగా నువ్వు నేను అందరూ ఉంటాం, అందరూ బాగుంటాం. బాగుంటే అర్థమైందా? బాగోని పరిస్థితులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్య ఈ లోకంలో నా బిడ్డలే సంతోషంగా ఉండాలి అని మనకు అలవాటు చేయటానికే శ్రమల్ని మన దగ్గరికి తీసుకొస్తున్నాడు దేవుడు. ఎంత ప్లాన్డ్గా తీసుకొస్తున్నాడో తెలుసా? అరణ్యం పెట్టకపోతే అరణ్యంలో ఆనందించడం మనకు చేత కాదు. అందుకే చాలామంది భక్తులు ఏం రాశారు? అరణ్య యాత్రే ఆనంద యాత్ర అని ఎలా రాయగలిగారు? ఏదో వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం కాదు. 91వ కీర్తన తీసుకొని పొద్దున్నే తీసుకొని నా కుడిపక్క 1000 మంది పడినా, నా ఎడం పక్క 10. మాట అయితే బాగా చదువుతావు. నీ కుడి పక్కన ఇంట్లో వాళ్ళకి 2 కరోనా వచ్చిందనుకో, నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతావు. అసలు కుడిపక్క 1000 మంది అంట, ఎడం పక్క 10,000 మంది అంట. వీళ్ళు పడినా యెహోవా నాకు తోడుగున్నాడు, నాకేం కాదన్నావు. నీ కుడి పక్కన ఇంట్లో వాళ్ళకి, నీ ఎడం పక్కన ఇంట్లో వాళ్ళకి ఓ దగ్గు కానీ, టీబీ కానీ, కరోనా కానీ వచ్చిందనుకో, వెళ్తున్నాడని చెప్పి సర్దుకొని మీ చుట్టాల దగ్గర 4 రోజులు ఉండొస్తావు. చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? చెప్పడం కాదు గొప్ప, చేసి చూపించాలి. గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నించొని చూపించాలి. అది సమాధానం అంటే. గొడవ ఎవడో ఒకటి నేను లేపుతాడు కావాలని, నేను రెచ్చగొడటానికి దేవుడు ఒకరిని తీసుకొస్తాడు ఇక్కడికి, నువ్వు కదల్చకూడదు. అర్థమైందా? అలాగే ఉండాలి. ఏంట్రా వీడిని ఎంత రెచ్చగొట్టినా లాగోడు ఏంట్రా అంటే వాడు లాగోడు అంతే. వాడు సమాధానంతో ఉన్నాడు. వాడు కుటుంబంలో అంత జరుగుతున్న ఎందుకు వాడు అలా ఉన్నాడంటే సమాధానంతో ఉన్నాడు అంతే. దావీదు గారు అదే సమాధానం కలిగి ఉన్నాడు. సింహాసనం పోయింది,
కొడుకుల మీదకి వచ్చారు. కానీ ఎక్కడ కూడా అడవిలో ఏంటి ఇదంతా, నాకేంటి ఇది అని వైరాగ్యానికి వెళ్ళిపోవాలా. ఏంది ఇలాగే నాకు జరుగుతుంది, వాడేంటి నన్నే అంటాడు, వీడేంటి నన్నే అంటాడు, నా జీవితం నెట్ అయిపోయింది, చచ్చిపోతే బాగుండిద్దని 100 సార్లు అనాల్సిన వాడు ఎవడు? దావీదు గారు. అవునా కాదా? సింహాసనం లేదు, కట్టుకున్న భార్యలు లేరు, కన్న పిల్లలు లేరు, ఎంతోమంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఆయన్ని భోజనం పెట్టలేదు, నాబాల్ లాంటి వాళ్ళు ఎవడు పట్టించుకోలేదు. ఎంతోమంది యోధులు, కొంతమంది 33 మంది యోధులు ఉంటారు, వాళ్ళని పెట్టుకుంటే అరణ్యంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఏంటి నాకు ఈ జీవితం, కొండ మీద గొర్రెలను కాచుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ మా అన్న తమ్ముళ్ళకి ఆ తేనె అలాంటి ఇస్తూ శుభ్రంగా ఆహారం తింటే బాగుండేదిగా, నాకేంటి పరిస్థితి అన్నాడా? కాదు, దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు ఈ సమస్యల గుండా, నాకేదో నేర్పిస్తున్నాడు. ఒకరోజు నాకు సింహాసనం వచ్చిద్ది, ఒకరోజు నేను మళ్ళా ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్తా, ఎవ్వడు ఎప్పుడు చూడని విధంగా రాజ్యం మీద కూర్చొని ప్రతి ఒక్కరిని పరిపాలన చేస్తా అనే దృఢ నిశ్చయంతో ఆ సమస్యల్లో సంతోషంగా ఉన్నాడు. బికాజ్ ఆయనకి జ్ఞానానికి మించిన సమాధానం ఉంది. పీస్ బెటర్ దెన్ నాలెడ్జ్. అర్థమైందా? కాబట్టి జ్ఞానం సంపాదించుకోవడం గొప్ప కాదు, 4 మాటలు నేర్చుకోవడం, చెప్పేయటం, ఇలా చెప్పడం పెద్ద గొప్ప కాదు. ఇది దిగిన తర్వాత ఈ జ్ఞానం నాకు సమాధానాన్ని ఇవ్వాలి. నా కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, నేను కదలకూడదు, అలా నిక్కచ్చగల గట్టిగా ఉండాలన్నమాట. మీ హృదయంలో ఉందా సమాధానం? ఉందా మీ హృదయంలో? ఈరోజు ఎన్ని కుటుంబాల్లో గొడవలు ఉన్నాయి చెప్పండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలను లేపి అడిగితే మీ కుటుంబంలో బాగున్నారా, మీ భర్తలతో బాగున్నారని అడిగితే ప్రశాంతత లేదండి మా జీవితంలో. అన్నీ ఉన్నాయి కానీ ఏదో గొడవ, ఒకరికి డబ్బు దగ్గర, ఇంకొకరికి ఆస్తుల దగ్గర, అనారోగ్యం దగ్గర గొడవ, ఏదో ఒక గొడవ, చిన్న విషయం దగ్గరే గొడవలు, చిన్న విషయం దగ్గర సమాధానం లేకపోవడం. ప్రతి ఒక్కరి జీవితాన్ని అలా కదిలించండి. మనసు ప్రశాంతంగా లేదయ్యా, మనసు ఎందుకు చాలామందిని కలిగించా నేనే. ఈ మెసేజ్ చెప్పడానికి ముందు నేను చాలామందిని అడిగా, వాళ్ళన్న మాట చదువుతున్నా, నెమ్మది లేదయ్యా, ప్రశాంతత అనే పదం తెలియదుగా, నెమ్మది అంటారు వాళ్ళు. నెమ్మది లేదయ్యా, మాకు డబ్బు ఉంది, పని చేసుకున్నాం, పొద్దున్నే వెళ్తున్నాం, సాయంత్రానికి వస్తున్నాం, కానీ ఏదో అని ఏదో చెప్పలేకపోతున్నారు. నెమ్మదైతే మా జీవితాల్లో లేదు అనుకుంటున్నారా? మీకు ఒకటే కొదువుగా ఉంది, మీ హృదయాల్లో వాక్యానికి మీరు పెద్దపీట వేయట్లేదు. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు, వచ్చి వెళ్ళిపోతే అయ్యేది కాదు. అర్థమైందా? ఏదో ఆదివారం పొద్దున వచ్చి ఆదివారం సాయంత్రం వచ్చి ఈ పొద్దున సాయంత్రం అన్న వాక్యం వారం మొత్తం నాకు ఉపయోగపడుద్ది అనుకున్నావా? నీ అంత పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరు. ఏమనుకున్నావు వాక్యం అంటే పెట్టుకొని బతకాలి, దానికి బయటికి వెళ్ళంగానే రెడీగా ఉన్నాడు అపవాది పడేయటానికి. నిన్ను లెగిస్తే ఆత్మీయులతో మాట్లాడాలి, అలాగని సొల్లు మాటలు, అనవసరమైన మాటలు కాదు, వాక్యం మాట్లాడాలి. అరగంట నా సహోదరుడికి ఫోన్ చేస్తే 20 నిమిషాలు వాక్యం ఉండాలి, 10 నిమిషాలు వేరే విషయాలు మాట్లాడుకో, ఇక ఎక్కువ విషయాలు మాట్లాడద్దు, వాక్యమే మాట్లాడాలి. లెగిస్తే వాక్యం ఉండాలి, వాక్యానికి సంబంధించినవి మాట్లాడాలి, వాక్యంతో సమస్యలకు పరిష్కారాలు తేవాలి, వాక్యంతో సమస్యలను ఎత్తకూడదు, సమస్యని చిన్నగా పెట్టాలి, పరిష్కారాన్ని పెద్దగా తీసుకురావాలి. పక్కన వాళ్ళతో ఎంతసేపు వాక్యం మాట్లాడుతున్నాను, ఎక్కడ స్త్రీల కొడుకు వచ్చినప్పుడైనా, సండే స్కూల్ దగ్గరైనా, ఎవరైనా వాక్యానికి ఎంత పెద్దపీట వేస్తున్నాను, వాక్యం గురించి ఎన్ని డౌట్స్ ఉన్నాయి, ఎన్ని కనుక్కోవాలి, ఎంత వాక్యం చదువుతున్నాడు, ఎంత కష్టమో తెలుసా? మెసేజ్లు తయారు చేయాలంటే ఆషామాషి అనుకుంటున్నారా? 30 నిమిషాలు మెసేజ్ చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? పైన చెప్పే పిచ్చి మాట్లాడుకున్నారా ఏంది? దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పడం 5 నిమిషాలు మాట్లాడండి. ఇలాంటి మెసేజ్లు తయారు చేయాలంటే మామూలుగా అట్లా పిచ్చెక్కిపోతుంది. ఎన్నో రోజులు ఎన్నో తప్పులు చేయకుండా సినిమాలు యూట్యూబ్లో చూస్తే దేవుడు ఆలోచనలు వస్తాయా? ఎంతో ఆత్మసాయంతో దేవుడి దగ్గర ఉంటూ, నేనే కాదు, దైవజనులే కాదు, వేరే వాళ్ళు చాలామంది సహోదరులు ఉన్నారు, ఎన్ని విషయాల్లో ఆపుకుంటూ, ఎన్ని విషయాల్లో సరి చేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, సహోదరులకు ఏం చెప్పాలి ప్రభువా, వాళ్ళు ఎలా తీసుకురావాలి, ఇంకా ఎంత గొప్పగా చెప్పాలి, ఎప్పుడు చెప్పే మాటలు కాకుండా ఇంకా లోతుని ఎలా చెప్పాలి. కాబట్టి మీలో జ్ఞానం తెలిస్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం మీ హృదయాలకి కావాలి కాదు, మీ హృదయాన్ని కాపాడిద్ది అనుకో మాకండి. ఏమన్నాడు అక్కడ చివరిగా? మళ్ళీ ఒకసారి వచ్చిన చదవండి, ఫిలిప్పీ 4:7 మళ్ళీ చదవండి. అప్పుడు జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన, బయట నుంచి కాదు, బయట నుంచి ఎక్కడా సమాధానం రాదు, యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు ఎలా ఉండాలి? కావలి ఉండాలి. కాబట్టి హృదయంలో నుంచే కుళ్ళు వచ్చిద్ది. ఒక మనిషిని చంపాలన్నా హృదయంలో నుంచే రావాలి, తెలుసా? నరహత్య, కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, వాణి నాశనం చేయాలి, వాడిది తీసుకోవాలి, దొంగతనాలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచే వస్తాయి. హృదయంలో ఏం లేదు? సమాధానం లేదు. సమాధానం అనేవాడిని సెక్యూరిటీ గార్డ్గా పెట్టేళ్ళావు అనుకో, హృదయంలో నుంచి ఏమీ రావు. సమాధానం లేక, హృదయంలో శాంతి లేక, నేను ఇలా ఉన్నాను, వాళ్ళు బాగున్నారేంటి, వాళ్ళు కూడా బాగుండకూడదు అనే కుళ్ళు పుడుతుంది.
మోసం పుడుతుంది, ద్వేషం పుడుతుంది. అవన్నీ రాకుండా ఉండాలంటే ఇంటికి జాగ్రత్తగా సెక్యూరిటీ గార్డును పెట్టుకున్నట్టు, నీ ఫోన్పేలకి, నీ బ్యాంక్ అకౌంట్లకి పాస్వర్డ్ పెట్టుకున్నట్టు నీ హృదయానికి కావలి ఉండాలి. ఏంటో కావాలి అంటే జ్ఞానం కాదు. జ్ఞానం ఉన్నా హృదయం పడిపోయిద్ది, హృదయంలోనికి ఎవడో కూడా వస్తాడు. కానీ జ్ఞానానికి మించిన సమాధానం కానీ మీ హృదయాలకి పాస్వర్డ్గా సెక్యూరిటీగా పెట్టుకుంటే హృదయంలోనికి ఎవడైనా వస్తేనేగా ప్రాబ్లం. ఎవడు రాలేదనుకో మనం పడతామా? ఎవ్వడం పడం. చావాలన్న ఆలోచన రాదు, చంపాలన్న ఆలోచన రాదు, మోసపోవాలన్న ఆలోచన రాదు, మోసం చేయాలన్న ఆలోచన రాదు. కాబట్టి లోకము సమాధానం ఇచ్చినట్టు నేను మీకు ఇవ్వను. నేను ఇచ్చే శాంతి, నేను ఇచ్చే సమాధానం వేరు. నా దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటే నేను మీకు ఇస్తాను అని ఆనాడు శిష్యులకి చెప్పాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీకు జ్ఞానం కావాలా? జ్ఞానానికి మించిన సమాధానం కావాలా? చెప్పండి. సమాధానం కావాలి. సమాధానాన్ని మీ హృదయానికి కావలిగా పెట్టుకుంటూ ఏ పాపం లోపలికి రాకుండా మనం జాగ్రత్త పడితే ప్రశాంతంగా ఉంటాం. అర్థమైందా? ఈ జీవితంలో మీరు ఎన్నైనా సంపాదించుకోండి, ప్రశాంతత లేకపోతే కంటికి నిద్ర కూడా పట్టదు. అర్థమైందా? ప్రశాంతతకు మించి లేదు. పెద్ద పెద్ద ధనవంతులు వేరే వాళ్ళందరూ కూడా శాంతి కోసం కోరుకుంటూ ఉన్నారు. దానికోసం యోగాలను ఒకడు వెళ్తున్నాడు, దానికోసం మెడిటేషన్ అని ఇంకోటి వెళ్తున్నాడు. యోగాల్లో రాదు శాంతి, మెడిటేషన్లో శాంతి రాదు, డబ్బుతో శాంతి రాదు, పిల్లలను చూసుకుంటే శాంతి రాదు. వాడు కొంతకాలమే నీ దగ్గర ఉంటాడు, ఎందుకంటే నన్ను బాగా చదివిస్తావు కదా. చదివినోడు బాగా నీ మాట వింటాడా? మనమేం లేదు, మన అమ్మ నాన్న మాటలు. మన నుంచి పుట్టినోడు ఆడు వింటాడా? తండ్రి ఏది చేయడు చూడనో అసలు మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరు చేసేది మీ పిల్లలు కల్లారా చూస్తున్నారు. అట్ట ఒళ్ళో పోస్తాడాడు. వయసుకు రాగానే 20 ఏళ్ళు 23 ఏళ్ళు రాగానే ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూడండి, మనం ఎలా ఉన్నామో వాడు అలాగే ఉంటాడు. నువ్వు మంచి భక్తుడువా, మంచి భక్తుడు తయారవుతాడు. నువ్వు నటించే భక్తుడువా, నటించే భక్తుడు తయారవుతాడు. నువ్వు 8ంటికి వస్తావా, వాడు 8ంటికి వస్తాడు. నువ్వు రావా, వాడు రాడు. నువ్వు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. నువ్వు ఏదైనా మనం చేసే చెప్పాలి పిల్లలకి. నువ్వు చేయకుండా ఏం చెప్పినా నీ ముందు నటిస్తాడు. రేపాడు కంపల్సరీగా తప్పిపోతాడు. షూర్, నేను పేపర్ మీద రాసిస్తా, తప్పిపోతాడు ఆడు. మనల్ని చూసి పిల్లలు పెరుగుతున్నారు, మీకు తెలియదు పిల్లలా పెరుగుతున్నారు. పిల్లల జీవితాల్లో ప్రశాంతంగా ఉండాలన్నా, మీ జీవితాలు ప్రశాంతంగా ఉండాలన్నా, దేవుళ్ళో మంచిగా వెళ్ళాలన్నా శాంతి అనేది కావాలి. అది వాక్యం దగ్గర మాత్రమే దొరికిద్ది. ఇక దేనికోసమో వెంపర్లాడకుండా కేవలం వాక్యంలోనే సమాధానం వెతుక్కోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ఉదయకాలం నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన తండ్రి. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఏదో నిరాశలోనికి, ఏదో నిస్పృహలోనికి వెళ్ళిపోతూ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ముందుగానే ముగించుకుంటూ ఆత్మహత్య చేసుకుంటూ హృదయానికి కావలిగా ఉండవలసిన సమాధానాన్ని లేక, శాంతి లేక లోకంలో వేటి మీదో బతుకుతున్నాడు నాయన. జ్ఞానంతో ఆ పరిస్థితి నుంచి, సమస్య నుంచి బయటికి మాత్రమే రాగలం. కానీ సమాధానం ఉంటే అరణ్యంలో కూడా సంతోషంగా ఉండగలం. సమస్యలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా దేంట్లోనైనా సరే సంతోషంగా ఉండగలము అంటే మాకు సమాధానం ఉండాలి. జ్ఞానానికి మించిన సమాధానం లేక చనిపోవాలనే మాటలు మాట్లాడుతూ అలా చేయాలి, ఇలా చేయాలని జీవితం మీద విరక్తితో, జీవితం మీద నిరాశాభావంతో ఎంతోమంది చనిపోతున్నారు నాయన. అలాంటి వాళ్ళు క్రైస్తవులైన మేము ఏమాత్రం ఉండకూడదని, దేవుడి ప్రేమ తెలిసిన, దేవుడి నిరీక్షణ, మృతుల పునరుద్ధానం అనే గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తున్న మేము ఆశతో బతకాలే తప్ప నిరాశావాదంతో ఏనాడు ఉండకూడదని మీరిచ్చే శాంతిని పొందుకుంటూ ముందుకు వెళ్తూ మా హృదయాలకి సెక్యూరిటీగా, కావలిగా, సమాధానాన్ని పెట్టుకుంటూ ప్రతి ఒక్కరితో సమాధానకరమైన సువార్తతో మేము ముందుకు వెళ్ళాలని, మీరు సమాధానకర్త అధిపతినైనా మీ ప్రియకుమారుని మా కోసం అధిపతిగా పంపించి ఆయన ద్వారా అనుగ్రహించిన సమాధానం మా హృదయాల్లో ఏలుతూ ముందుకు వెళ్తానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శరీరానికి, రక్తానికి సాదృశ్యమైన ఆ రక్తంలోనికి వెళ్తున్నాం. మా ప్రభు అయితే సమాధానకరమైన సువార్తను మా దగ్గరికి తీసుకొచ్చాడు. మరి మేము అలా ఉన్నామా? మేమే సమాధానంతో లేక, మేమే ప్రశాంతంతో లేక లోకంలోనికి వెళ్ళి ప్రభు ప్రశాంతంగా ఉంచుతాడని మేము ఎలా చెప్పగలం నాయన? కాబట్టి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఆ బలలో చేతులు వేసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ, నా తర్వాత మాట్లాడే దైవజనుల గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆ బిడ్డకు కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి మాకు సంబంధించి మా హృదయాలకి ఇంకా ఏ మాటలు కావాలో ఆ మాటలు ఆ బిడ్డ నోటి ద్వారా మీరు అందించమని కోరుకుంటూ, ఆది నుంచి అంతవరకు ఈ కార్యక్రమాన్ని కేవలం మీ నామ మహిమార్థమే జరిగించుకోమని కోరుకుంటూ, మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కగా దేవుని వాక్యం విన్న
మీ అందరికీ అదేవిధంగా దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.